పవన్ గారు చెప్పండి, తెలంగాణలో కూడా ఈ ఛార్జీలు ఏమైనా పెరిగినాయా ఈ 2 ఏళ్లలో? ఎప్పుడన్నా అక్కడైతే సర్దుబాటు ఛార్జీల పేరు మీదో ఏదో ఒక పేరు మీద రకరకాల రూపాల్లో బాధారు. 15-16 వేల కోట్లు బాధారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 15,000 కోట్లు వేస్తున్నట్లున్నారు. సో తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగడం మీద మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా తెలంగాణ పరిస్థితి ఏంటి? నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు మిత్రులకు నమస్కారం. తెలంగాణలో ప్రస్తుతం ఎటువంటి ఛార్జీలు పెంచేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేదండి. ఎందుకంటే మేమే గత 10 సంవత్సరాలుగా రోడ్లెక్కి ఈ రవాణా ఛార్జీలకు కానివ్వండి, గ్యాస్ ఛార్జీలు కానివ్వండి, ఇంకా వేరే ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఏవైతే సామాన్య ప్రజల మీద భారం పడకుండా మేమే 10 ఏళ్ళు కొట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా మోస్ట్ ప్రాబ్లీ దేర్ వోంట్ బి ఎనీ హైక్ ఇన్ ద ప్రైసెస్. ఇక్కడ కూడా ఛార్జీల పెంపు అనేది ఉండదు. కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా రవాణాకు సంబంధించి ఎక్కడన్నా కనుక ఛార్జీలు పెంచేటువంటి ఆవశ్యకత ఉందా అంటే ఛార్జీలు ఏదో పెంచారు, అది దాని మీద లారీ వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా, లారీ యజమానులు. అది రెగ్యులర్ గా జరిగే ఫిట్నెస్ దానిదేనండి. దాని పెద్ద గొడవ లేదు, అది కామన్ గా జరుగుతూనే ఉంటది. కాకపోతే వాళ్ళు చూస్తే ఇండిగో ట్రావెల్స్ కి సంబంధించి 50,000 వరకు టికెట్ పెరగడం, సంక్షోభంలో కూడా ఇండిగో అనేటువంటి ఒక కంపెనీ దాని మొనోపల్ని చూపించి సంక్షోభంలో కూడా ప్రజల దగ్గర నుంచి ఎట్లా డబ్బులను రక్తాన్ని పీడించుకుంటుంది చూస్తాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ సంస్థ ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది, దాన్ని ఎట్లా చూడాలి ప్రజలు? ఇదే తరహాలో ఉంటే విమానయాన అంటే కాదు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏమంటున్నారంటే ఇదేదో ప్రాయోజిత సంక్షోభం, కావాలని ఎవరు సృష్టించారంటున్నారు. ఆయన ఫెయిల్ అయ్యారా లేదా అనే దాని మీద జాతీయ మీడియాలో కానీ చర్చ జరుగుతుంటే ఆయన వ్యాఖ్య అయితే ఎట్లా ఉంది మరి? నేను చూసానండి. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ నాయుడు గారు బికమింగ్ ది ఏవియేషన్ మినిస్టర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. కానీ మనం అనుకున్నంతగా నాయుడు గారు తెలివికల్లోలాగా అనిపించలే. ఏదో అద్భుతంగా మాట్లాడడం, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం, ఏదో వాళ్ళ బాబు ఫంక్షన్ లో కూడా బాగానే డాన్స్ చేస్తే నేను యంగ్స్టర్ కేంద్ర మంత్రి అయ్యాడు యంగ్ ఏజ్ లో అనుకున్నాను. మా కిషన్ రెడ్డి గారు కూడా అయ్యారు, మా బండి సంజయ్ గారు కూడా అయ్యారు. కానీ ఏమో పెద్దగా నాకైతే వారి వాక్చాతుర్యం, ద వే హీ హ్యాండిల్డ్ ద ఇష్యూ, ఆ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాంట్లో మాత్రం పూర్తి స్థాయిలో ఏవియేషన్ మినిస్టర్ గా వారు ఫెయిల్ అయ్యారు. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచే కాదు, యావత్ భారతదేశం నుంచి కూడా నాయుడు గారు రిజగ్నేషన్ చేయాలనే ఒత్తిడి కూడా ఇవాళ భారతదేశంలో పెరుగుతా ఉంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మొత్తం భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్లలో అన్ని ఫ్లైట్స్ అన్ని ఆగిపోయినాయి. దట్స్ వేర్ యువర్ స్పెషాలిటీ కమ్స్, దట్స్ వేర్ యువర్ స్కిల్ కమ్స్, హౌ టు ఆర్గనైజ్ దిస్. మేము చూసాం ఆ రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోసావి గారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే లోకేష్ బాబు ఈజ్ మానిటరింగ్ అంటున్నాడు. మరి లోకేష్ బాబు నడుపుతాడా, మరి ఆ ఏవియేషన్ మరి చంద్రబాబు గారు నడుపుతారా, మరి ఈయన నడుపుతారా అనే కన్ఫ్యూజన్ ప్రజల లోపల ఉంది. మేము కూడా చూసాం. అంటే ఏం చెప్తున్నాం, ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే పార్టీలో గెలవడం మినిస్టర్లు కావడం వరకు బానే ఉంది. కానీ ఏమవుతుందంటే పార్టీ అధినేతల్ని వాళ్ళని మెప్పుదల కోసం ఈ వెనకాల నుండి భజన చేసే కార్యక్రమానికే బిజీ అవుతున్నారు, లేదా లోకల్గా ఏదో ప్రోగ్రాంలు పాల్గొంటున్నారు తప్ప ఓవరాల్ దేశం యొక్క పర్సెప్షన్ దాని మీద పెద్ద అవగాహన పెంచుకోవటం, భాష అయితే హ్యాండిల్ చేసేటువంటి పరిణితి అనేది రావాలండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ వెన్ యూ సీ బండి సంజయ్ గారు కానీ, ఈవెన్ వెన్ యూ సీ ఇంకో అతను కూడా ఇక్కడ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఈయన కానివ్వండి, ఆ మెచ్యూరిటీస్ అయితే మాకు అవపడుతుంది. అచ్చా, అంటే కిషన్ రెడ్డి గారిలో బాగానే ఉందా మెచ్యూరిటీ, బండి సంజయ్ గారిలో? అంతే, అది ఆయన పేరు కూడా చెప్పాను లేదని చెబుతున్నారా? అవన్నీ ఒకతోకి సంబంధించినవి ఏముంది, అంత ఐకమ్ యుగో ఐటిల్ కొత్త సమస్య తెచ్చిపెట్టారు నాకు ఇప్పుడు. బండి నేను ఇంకా వాళ్ళిద్దరికి ఉందని అంటున్నారేమో అనుకున్నా. ఇప్పుడు మరి విఠల్ గారు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ కూడా అవగాహన లేదని చెబుతున్నారు ఏంటంటే పవన్ గారు. విఠల్ గారికి సమాధానం తెలుసు. వారు కూడా అనుభవజ్ఞులే కదా, చూస్తూ ఉంటారు కదా రాజకీయాల్ని. నేను అనుకునేది ఏంటంటే పెట్టుబడులు రావడం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కదా. నీవు అన్నటువంటి సమాజంలో తెలంగాణకి ఏం బెనిఫిట్ చేసిన ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మనం మినిస్టర్స్ అవ్వడం వరకు ఏందండి, మనం మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అయితే అయిపోయిందా? విఠల్ గారిని అడుగుదాం. మరి మీరైతే రాయేసి పడేశారు. విఠల్ గారు చెప్పండి, నిజంగానే కిషన్ రెడ్డి గారికి సంజయ్ కూడా పెద్దగా అవగాహన లేదు, రామ్మోహన్ నాయుడు పరిస్థితి కూడా అంతే అంటే తెలుగు రాష్ట్రాల మంత్రుల పరిస్థితి ఈ రకంగా ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి అదేవిధంగా సాక్షి ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ,
మా పవన్ భాయ్ బీజేపీ ముఖ్యంగా సంజయ్ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన అవగాహన లేదనో లేదా అనుభవం లేదని మాట్లాడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మరి మిమ్మల్ని అడుగుతలేం కదా. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఏకంగా మంత్రి కాలేదు ఎన్నడు, ఏకంగా ముఖ్యమంత్రి అయిండు. మరి 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల ఫెయిల్యూర్ మీకు అవగాహన రాహిత్యం అనాలన్నా మరి ఏమనాలి? సో మీ మంత్రులు, మీ క్యాబినెట్ లో ఎంతమంది అనుభవంతో పనిచేస్తున్నారు, ఇవాళ ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా జవాబుదారీగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, పెద్దవాళ్ళ పైన మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త మాట్లాడితే మంచిదని మా పవన్ గారికి చెప్తా ఉన్నాను. సీనియర్ మోస్ట్ నాయకులు ఇవాళ క్యాబినెట్ మంత్రి, ఒకసారి రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు, రాష్ట్రానికి దాదాపు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మన గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళాడు కదా రాజకీయాలకు అతీతంగా. అది కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవం లాగా జరిగింది గ్లోబల్ సమ్మిట్. కిషన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? ఒక హుందాగా, గౌరవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ జరుపుతుందని చెప్పేసి అటెండ్ అయ్యాడు కేంద్ర ప్రభుత్వం తరపున. ఆ రకంగా మెచ్యూరిటీ చూడాలి తప్ప ఈ రకంగా రాజకీయంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇప్పటికీ రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఆ లెక్కలోకి వెళ్తే మళ్ళీ సమస్య కాదు. అయితే కాదు, ఈ 2 ఏళ్లలో అసలు విద్యుత్ ఛార్జీలు పెరగలేదని చెబుతున్నారు తెలంగాణలో. ఏపీలో మీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి కదా. ఇప్పటికి దాదాపు 15-16 వేలు ఎంతో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బాధారు సర్దుబాటు ఛార్జీలను. మళ్ళీ ఇంకో 15,000 కోట్లు అయిపోతుంది మీ ప్రభుత్వం. తెలంగాణలో అసలు పెంచలేదంట కదా. సార్ ఇప్పుడు డిస్కంలు ఏ రకంగా ఉన్నాయి, మొత్తం విద్యుత్ సంస్థలు ఎన్ని వేల కోట్ల అప్పులతో ఉన్నాయి అనేది అధికారంలో ఉన్నటువంటి పవన్ గారికి, వాళ్ళ ప్రభుత్వానికి తెలుసు. ఏ క్షణాన ఇప్పుడు అనధికారికంగా పెంచుతూ ఉన్నారు ఏదో రూపంలో. కాదుగా, మీరు స్పష్టంగా చెప్పగలగాలి. మీ ప్రభుత్వం కంటే, ఏపీ ప్రభుత్వం కంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో బెటర్ అని అనుకోవాలి కదా. ఇప్పుడు పవన్ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ మీ గవర్నమెంట్ మరి ఎంత ఘోరంగా ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ చేస్తోంది కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది సార్, మాది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కదా సార్. నేను గమనించాను, మీరు రామ్మోహన్ నాయుడిని మాత్రం సమర్థించలేదు, కిషన్ రెడ్డిని సమర్థించుకున్నారు. సో డిజోన్ చేసుకుంటున్నారన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఇండిగో సంస్థ అనేది ఒక ప్రైవేట్ సంస్థ సార్. దాదాపు 10 రోజులు చూస్తున్నాం ప్రజలకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో. ఇంతకుముందు పవన్ గారు చెప్పినట్టుగా 50,000 రూపాయల టికెట్ అనేది అది ప్రైవేట్ ఆర్గనైజేషన్, డెఫినెట్ గా దాని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే డీజీసీఏ నోటీసులు ఇచ్చింది, ఎంక్వైరీ చేస్తా ఉంది. ఆ కంపెనీ సీఈఓ అని కూడా పక్కకు జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దానిపైన. రైట్, రాకేష్ గారు మీరు కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే ఛార్జీలు పెరగలేదు ఇక్కడ తెలంగాణలో. ఏపీలో ఇప్పుడు 2 సార్లు బాత్తూనే ఉన్నారు. మళ్ళీ అయినా కూడా అనేక పెండింగ్లు, బిల్లులు, అప్పుల విషయంలో 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నట్టు మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు మీకు సంక్షిప్తంగా చెప్పండి మన తెలంగాణ అంశాలు. విఠల్ గారికి, పవన్ గారికి అండ్ సాక్షి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా బస్ ఛార్జీలు అయితే పెంచారు సార్. ఇక్కడ బస్ ఛార్జీలు పెంచారు. నో సార్, మొత్తం టోటల్ అన్ని బస్ ఛార్జీలు టోటల్ పెంచారు సార్. డిస్టిక్లో కూడా బస్ ఛార్జీలు పెంచారు. క్రమక్రమంగా ఒకటి పెంచుకుంటూ పోతారు, దాంట్లో ఏం నిస్సందేహంగా. నేనేమంటున్నా, గురువు గారు ఏ నిర్ణయం తీసుకుంటే శిష్యుడు అదే నిర్ణయాన్ని ఫాలో అవుతుంటారు. ఆ విషయంలో మనం చూసాం. ఇంతకుముందు మీరు ఒక ప్రెస్ మీట్ వేశారు, దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడమంటే మళ్ళీ తెలుగులోనే మాట్లాడాడు. ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎవరికి ఇంగ్లీష్ నేర్చుకోకండి నిన్న డిక్లేర్ చేసి వచ్చాడు. అంతే కదా సార్, మీరు చెప్పింది ఏంటి సార్? ఇప్పుడు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మొత్తం రాదు, నాకు రాదు కాబట్టి సార్ ఉస్మానియా లేదు సార్. ఉస్మానియా యూనివర్సిటీపై ఇవ్వాల్సిన సందేశం ఏంటి సార్? అద్భుతమైన కెరియర్ ని బిల్డ్ చేసుకోండి, దానికి కావాల్సిన చేస్తామని చెప్పేసి. నో సార్, 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు ఇవ్వమని మేము వద్దనట్లేదు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో చెప్పాలి కదా. అన్ని యూనివర్సిటీలకు ఇచ్చిన చెప్పాలి కదా. ఏపీ వార్తలు కొద్దిగా ఉన్నాయి చదివేసి. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు విఠల్ అన్న చెప్పారు రామ్మోహన్ నాయుడుకు అసలు సంబంధం లేదని చెప్పారు. సంతోషం. అంటే ఆయనకు సంబంధం లేని మినిస్ట్రీ ఇచ్చారనమాట, ఏం పని లేనటువంటి మినిస్టర్. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా సార్ బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ నేను అట్లా చెప్పట్లేదు సార్. భారతదేశానికి ఎయిర్లైన్స్ లేదు, సింగపూర్ కు ఉంది, ఖతార్ కు ఉంది, బుడ్డ దేశాలకు ఉన్నది, కానీ మన దేశానికి ఎయిర్లైన్స్ లేదు. 11 సంవత్సరాల బీజేపీ పరిపాలన ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మేసిర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఏ ఏరోప్లేన్ లేని
ఏ ఎయిర్పోర్ట్ లేనటువంటి మంత్రిత్వ శాఖకు చంద్రబాబు నాయుడు గారు పట్టుపట్టి క్యాబినెట్లో మినిస్ట్రీ తీసుకున్నారు, దానికి రామ్మోహన్ నాయుడుని బలి చేస్తున్నారని చెప్పి స్పష్టంగా బీజేపీ పార్టీ చెప్తుంది ఈరోజు. రైట్. అదే కదా మనకు చెప్పేది. కాదు మరి ఆయన దేనికి మంత్రి సార్? కాదు, అదే క్రెడిట్ అయింటేనేమో అవును లోకేష్ గారు చంద్రబాబు గారు లేదు సార్, నేను డెబిట్ అయ్యేసరికి నష్టం అయ్యేసరికి అబ్బాయి వాళ్ళకి సంబంధం లేదని చెబుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను సార్, రామ్మోహన్ నాయుడు దేనికి మంత్రి? సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ లేదు, ఏవియేషన్ లేదు. కాదు, ఎక్కడ ఉంది సార్ చెప్పండి సార్? డిపార్ట్మెంట్ ఉన్నది కానీ దాంట్లో ఏం లేదు, ఎయిర్పోర్ట్ లేవు, ఏరోప్లేన్లు లేవు. ఆ డిపార్ట్మెంట్ కానీ మంత్రి చేశారు. పుట్టా సంస్థ